హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము అండర్ వాటర్ టన్నెల్ మెరైన్ పార్క్ కూకట్పల్లికి వచ్చున్నామండి. ఇది బాలానగర్ మెట్రో స్టేషన్‌కు కొంచెం దూరంలో పిల్లర్ నంబర్ 845కు ఎగ్జాక్ట్‌లీ 845కు ఎదురుగానే ఉంటుందండి. సో, ఇది రోడ్డు మీద నుంచి కనిపిస్తూనే ఉంటుంది. సో, టికెట్ కౌంటర్‌కి వెళ్తున్నామండి. ఇక్కడ టికెట్ వచ్చి ₹150 ఫర్ అడల్ట్స్, ₹120 ఫర్ చైల్డ్స్ అండి. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంచారు. నేను చూసానండి. అది మొత్తం కార్ పార్కింగ్ గాని, బైక్ పార్కింగ్ గాని వేరుగానే ఉన్నాయి. బైక్ పార్కింగ్ వచ్చి ₹20 అండ్ కార్ పార్కింగ్ వచ్చి ₹50 వసూలు చేస్తున్నారండి. ఓకే. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్దాము. ఈ మెరైన్ పార్క్‌కు సంబంధించినవి అన్ని అండర్ వాటర్ మెరైన్‌వి ఫోటోస్ ఉంచారండి ఇక్కడ. ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు. ఇక్కడ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటో మీకు తెలుసండి. అదే మెర్మైడ్స్, జలకన్యలు. వీళ్ళని చూడటానికి చాలామంది చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. ఎంట్రన్స్ చాలా అట్రాక్షన్‌గా ఉందండి. కలర్ఫుల్‌గా ఉంది. పెద్ద చేప నోరు తెరిచినట్లుగా డిజైన్ చేశారు. భలే అట్రాక్షన్ చేస్తుందండి. ఈ బ్లూ కలర్ లైట్స్ లైక్ దట్. ఇవన్నీ దాంట్లోంచి చేప నోట్ల నుంచి మనం లోపలికి వెళ్ళాలండి. వాటి మీద మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెట్ల మీద నుంచి వెళ్ళి లోపలికి మనము వెళ్ళొచ్చు. అందరూ వస్తున్నారు చూడండి. అందరూ పైకి వస్తుంటే ఎంత బాగుందో. ఇక్కడ అన్ని 3D పెయింటింగ్స్ ఉంచారండి. పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి 3D పెయింట్. ఆ హార్స్ ఆ పెయింట్ నుంచి బయటకు వచ్చినట్టుందండి. చీటా దగ్గర నుంచి బ్యాగ్ వీలు లాక్కుంటున్నారా, లేకపోతే వీళ్ళ బ్యాగ్ నుంచి చీటా లాక్కుంటుందా అండి? ఇక్కడ అన్ని అక్వేరియంస్ ఏర్పాటు చేశారు. కొన్ని సపరేట్గానే ఉన్నాయి, పెద్ద పెద్ద అక్వేరియంస్. మరి కొన్ని టన్నెల్ కానుకొని అక్వేరియంస్ ఉన్నాయండి. ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి. బట్ వీటి పేర్లు ఏంటో మనకు తెలియదు కదండి. వాళ్ళు నేమ్ ప్లేటు ఇది పలాని చేప అన్నట్టు పెట్టుంటే మంచిగా ఉండేది. ఏసీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇది ఒక మంచి విషయం. చిన్న చిన్న ఫిషెస్ అండి. కొన్నిటికి శాండ్ వేస్తున్నారు, కొన్నిటికి స్టోన్స్ వేస్తున్నారు. అంటే అవి ఎలా సర్వైవ్ అవుతాయో వాటిని అనుసరించే ఆ కింద ఫ్లోర్ అనేది ఏర్పాటు చేస్తారండి. బహుశా ఇవి కోయా క్యాప్స్ అనుకుంటానండి. ఇది నేను ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూశాను. చాలా చాలా పెద్ద పెద్ద చేపలు సేమ్ ఇలాగే ఉన్నాయి. వాళ్ళని అడిగితే చెప్పారు ఇవి కోయా క్యాప్స్ అని. నేను ఇవే అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇవి చిన్న షార్క్స్ అండి. వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయండి. ఇందులో ఓన్లీ షార్క్స్ మాత్రమే ఉన్నాయి. వేరే ఫిషెస్ అయితే ఏమీ లేవు. అలా ఉంచరు కూడా అనుకుంటాను, ఎందుకంటే షార్క్స్ కదా అటాక్ చేస్తాయనే ఉద్దేశంతో. ఇప్పుడే మనం టన్నెల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడే చాలామంది ఇక్కడ ఇలాగే నిల్చుకొని పోయారు, ఎందుకంటే పైన సైడ్స్ అంతా ఈ ఫిషెస్ ఉన్నాయి. ఇవి చూసారండి, పెద్ద పెద్ద చేపలు. ఇది మేబీ 10 to 15 kgs ఉండొచ్చండి. దీని పేరు అరపైమా అని అంటారండి దీన్ని. నేను దాదాపు 150 pounds ఉన్న ఒక అరపైమాను చూశానండి. ఓకే, ఇది చాలా గిరలుగా ఉంది, చెక్స్తూ ఉంది. అక్కడ ఒక చేప ఇరుక్కుపోయింది, వాళ్ళు తీయటానికి ప్రయత్నం చేస్తున్నారండి.
చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్. బాగుంటుంది. మనకు ఏదైనా కొంచెం ప్రశాంతంగా లేనప్పుడు పిల్లలు కానీ, పువ్వులు కానీ, ఇలాంటివి చిన్న చిన్న యానిమల్స్ కానీ, యాక్వేరియంలో ఉన్న చేపలను కానీ చూస్తుంటే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటున్నట్టు అనిపిస్తుంటుంది. ఇక అసలైన అంకానికి వస్తున్నామండి. అవే జలకన్యలు. నేను ఎక్కువ ఈ వీడియోలో వారిని ఫోకస్ చేశానండి. వెల్కమ్ టు మెర్మైడ్స్. జలకన్యలకు స్వాగతం. చాలా బాగుంది. వచ్చిన వారందరూ ఇవి నిజమైన జలకన్యలు అనేవి ఫీల్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. కేరింతలు కొడుతున్నారు. ఈ జలకన్యల కాన్సెప్ట్ చాలా బాగానే ఉంది. ఇది అందరిని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ వారు ఉండే టన్నెల్ వెడల్పు మేబీ ఒక 4 feet 5 feet ఉంటుందండి. డెప్త్ వచ్చి ఒక 10 feet దాకా ఉంటుంది. వీళ్ళు ఒక 1 minute వరకు వాటర్లో ఉంటారండి. తర్వాత బ్రీత్ కోసం పైకి వెళ్తారు. అలా మళ్ళీ 1 minute అలా బ్రీత్ తీసుకొని మళ్ళీ వచ్చి లోపలికి వస్తారు. ఇక్కడ హెవీ రష్ ఉందండి. అక్కడ అక్వేరియం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఆగిపోతున్నారు. ఇక్కడ నుంచి కదలడం లేదు. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళనే చూస్తూ ఉండిపోతున్నారు. వాళ్ళు కూడా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు వీళ్ళను. పిల్లలు కానీ పెద్దలు కానీ మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నిజంగానే వీళ్ళు జలకన్యలు అన్నట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ. బాగుంది. అలా ఫీల్ అవ్వడం కూడా మంచిగానే ఉంటుంది. వచ్చిన వారందరూ సెల్ఫీలు వీడియోలతోటి బాగా సందడి చేస్తున్నారు. ఆ జలకన్యతో వీళ్ళు బాగా మమేకం అయిపోయారు. ఆమె చేసిన దానికి వీళ్ళు స్పందిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారో ఆవిడ కూడా అలాగే స్పందిస్తున్నారు. బాగుంది. ఈ మెర్మైడ్స్ జలకన్యలు ఫిలిప్పైన్స్ నుంచి వచ్చారని విన్నానండి. చాలా దూరం నుంచి వచ్చారు పాపం. ఓకే, ఇక వాళ్ళు వచ్చిన సందర్శకులను బాగా చీర్ చేస్తున్నారు, హైఫై చేస్తున్నారు, లవ్ సింబల్ చూపిస్తున్నారు, ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తున్నారు. అలా ఇచ్చి బాగా ఉత్సాహపరుస్తున్నారు. గుడ్ జాబ్. ఇది ఒకటే చూస్తే చాలనుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ. ఏం అక్కర్లేదు, ఓన్లీ జలకన్యల వరకే చూస్తే చాలనుకుంటున్నారు. ఇదిగోండి లవ్ సింబల్ ఇచ్చారు. హాయ్ మేడం. కిస్సెస్ కూడా ఇస్తున్నారు. ఫ్లయింగ్ కిస్సెస్ కూడా ఇస్తున్నారు. ఈ జలకన్యలు చాలా మంచివారు లాగా ఉన్నారండి. ఎందుకంటే లవ్ సింబల్స్ చూపిస్తున్నారు, ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తున్నారు. మరి వాస్తవంగా జలకన్యలు అలా చేస్తారో లేదో నాకైతే తెలియదు. మీకేమైనా తెలుసా? నిజంగానే జలకన్యలు అనేవారు ఉన్నారండి. వాళ్ళు ఉంటే సగం ఫిష్ లెక్క సగం మనిషిలాగా ఉంటారా? జలకన్యల తర్వాత ఎక్కువగా కూడా ఇక్కడ కూడా ఉంటున్నారండి. ఇది స్కూబా డైవింగ్ అంటారండి దీన్ని. పిల్లలకు వాళ్ళు హైఫై చెప్తున్నారు, టాటా చెప్తున్నారు. చాలా చాలా పెద్ద చేపలు ఇవి. ఓకేనండి, ఇక మీరు ఎంజాయ్ చేయండి. నేను ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను.